నంగనాచి తుంగబుర్ర అనే సామెత మీరు ఎక్కడైనా విన్నారా? దివ్యాన్ని చూస్తే నాకు అదే అనిపిస్తుందనమాట. సో ఎందుకు అలా అన్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో అర్ధరాత్రి గుసగుసల్లో నిన్నటి జరిగిన విషయం ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తుందన్నమాట. స్టార్టింగ్ ఎపిసోడే అదే పెడతారు. దివ్య మాధురితో కూర్చొని శ్రీజ గురించి ఒక అనాలిసిస్ చెప్తుంది అనమాట. నిన్నటి వరకు నోరు పెగలలేదు, వచ్చిన వెంటనే ఎక్కడ నామినేట్ చేసేస్తాను బిక్కు అనుకుంటూ శ్రీజ అంతా బాగానే ఉంది కదా అని చాలా నార్మల్గా మాట్లాడేస్తుంది శ్రీజతో. భరణిని చూసుకొని కొమ్ములు పెరిగినప్పటికీ కూడా శ్రీజాని కెలకదనమాట. బయట ఏం జరుగుతుందో తెలియక నటిస్తుంది. సో ఆ కాన్వర్జేషన్లో మాధురి గారితో చెప్తుందనమాట. ఏమనంటే తన ఫీడ్బ్యాక్ తనకే తెలుసు, తన గొంతు ఒక ప్రాబ్లము, తన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ తెలుసు, తను అవన్నీ మార్చుకుందాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో లోపలికి వచ్చేసింది. ముందు గేమ్లో కూడా తను అలానే ఉండేది, జనాలకు నేను నచ్చేస్తాను, నాకు ఓట్లు వేసేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేది. ఇప్పుడు అలానే ఉంది అనమాట తను. కానీ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 3 days చూసారా, తన్నుగానే ఉన్నది, కానీ అది ఎంత మార్చుకుందో మార్చుకోలేకపోతుంది అని చెప్తుంది. అది కమెంట్గా నేను తీసుకోను. శ్రీజ విషయంలో అదొక అప్రైజల్ అనమాట. అంటే మన శత్రువే మనల్ని పొగిడితే ఎలా ఉంటుంది, ఆ కిక్కే వేరు కదా. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, శ్రీజ ఒకవేళ నటిద్దామన్నా కూడా నటించట్లేదు, షీఈ్ అ జెన్యూన్ పర్సన్ అని వాళ్ళ చొప్పుతో కొట్టుకున్నట్టు చెప్పారనమాట సమాధానం. నాకు అది భలే అనిపించింది. ఎందుకంటే తన తప్పు తనకు తెలిసిన, అంటే ఏంటి, తన గొంతు కానీ తన ఏదైతే పాయింట్స్ పెడుతుందో అది తప్పని తెలిసినా తను పెడుతుంది. సో తన కప్పు కోసం వేరే వ్యక్తిగా ఉండట్లేదు, జస్ట్ లైక్ దివ్య అనమాట. దివ్యకు ఆ విషయం తెలుసు. శ్రీజ వెళ్ళక ముందు దివ్య ఎలా ఉంది, శ్రీజ వెళ్ళాక దివ్య ఎలా ఉందో అందరికీ తెలుసు. మళ్ళీ శ్రీజ వచ్చిన తర్వాత కూడా దివ్య ఎలా ఉంది. అంతకుముందు శ్రీజని పురుగులా చూసే దివ్య ఇప్పుడు బయట నుంచి చూసొచ్చింది, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. మళ్ళీ రీఎంట్రీ వచ్చిందంటే పెట్టుకుంటే నాకు నెగిటివ్ అవుతుంది అనే ఒక భయంతో శ్రీజ ముందు ఈ పిల్లిలాగా బిహేవ్ చేసింది. ఈ డైలాగ్ మాధురికి చెప్పేదేదో శ్రీజకే చెప్పే అంత దమ్ము దివ్యకు ఉంటే బాగుంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పడం కాదు, అది చేయడం కూడా వచ్చి ఉండాలి. అందులో శ్రీజ దమ్ము ది బెస్ట్ అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటిగా మాట్లాడుతుంది శ్రీజ దమ్ము. అండ్ మాధురి గురించి కూడా చెప్తుంది, నామినేషన్స్ అప్పుడు కానీ సంచాలకుగా కానీ మీరేంటో జనాలకి తెలియడం కోసం తను అలా చేసింది అంటే ఇద్దరు చప్పట్లు కొట్టేసుకొని జోగి కలిస్తే బూడిద రాలింది అన్నట్టు చెప్తున్నారనమాట. అవును, నువ్వు భలే గెస్ట్ చేసావు దివ్య అని చెప్తున్నారు. వాళ్ళంతా నటిస్తున్నారు. చూసే ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్ళండి. ఎందుకంటే నటించే వాళ్ళు మంచిగా బట్టలు కట్టుకొని అమాయకంగా బిహేవ్ చేసే వాళ్ళే నచ్చుతారు, కానీ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అమ్మాయిలు ఎవ్వరికీ నచ్చరు. చాలామంది మగవాళ్ళు హాట్స్టార్లో కానీ కింద భయంకరమైన కమెంట్స్ చేస్తున్నారు, ఏంటి ఆ గొంతు ఏంటది అని. దమ్ము అంటే ఆ అమ్మాయి పేరులోనే కాదు, అలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి దమ్ము కావాలి. అది ఆ ఇంట్లో శ్రీజకు మాత్రమే.